అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, చిరంజీవి గారు పాలిటిక్స్ కి దూరంగా ఉంటాను, ఓన్లీ సినిమాలే చేస్తాను అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి అంటే ఆయన పవన్ కళ్యాణ్ వెనకాలండి నడిపించడానిక ఏంటి, ఏ కాదు. ఉద్దేశం పూర్వకంగా అలా అన్నారు? నా రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో స్టార్ట్ చేశాను. ప్రజారాజ్యంతో నేను టోటల్‌గా నేను దాంట్లో జనసేనలో నేను చూస్తున్నాను. అంటే జనసేన స్టార్ట్ అయింది చూస్తా. నా రాజకీయ జీవితం నేను నాకు వద్దు అనుకుంటున్నాను. నేను ఇక్కడ మొత్తం టోటల్‌గా తెలుగు కలమ్మ తల్లి శాస జీవితంతో నేను సేవలో ఉందామని అనుకుంటున్నాను. నాకు శాస జీవితంలో కలపాలనుకుంటున్నాను అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏదైతే అనుకుంటున్నానో సేవ చేయాలని రాజకీయాల్లో ఏం చేయాలనుకున్నానో నా తమ్ముడి ద్వారా అది నెరవేర్చుకుంటాను అంటున్నాడు. ఆయన వెనకాల ఉంటానని చెప్పట్లేదు. రాజకీయ జీవితంలో నేను రాబోను. నేను ఏమనుకుంటున్నానో నేను నా తమ్ముడి ద్వారా జనసేన పార్టీ నా తమ్ముడి ద్వారా నెరవేరుస్తాను. కనుక నేను నా జీవితం అంతా శాస జీవితం అంతా కూడా తెలుగు కలమ్మ తల్లి సేవలోనే నేను ఉంటాను అని చెప్పాడు. అంటే చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన. అంతే తప్ప ఎక్కడ కూడా దీంట్లో కాంట్రవర్సీ లేదు. సార్, మనం రీసెంట్ గా కనుక చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ ని ఇన్స్టాలో అన్ఫాలో చేశారు. సో పైకేమో అల్లు అరవింద్ గారు ఒక్కగానొక్క మేనమామని నేను రామ్ చరణ్ కి అనేసి అని అన్నారు. సో అటు చూస్తే చిరంజీవి గారు మా మధ్యన ఎలాంటి కాంపౌండ్ వాల్స్ లేవు అని అంటున్నారు. సో పైకి ఇలా చెప్తూనే లోపల ఏమైనా వీళ్ళకి ఏమైనా క్లాషెస్ జరుగుతున్నాయా? ఎందుకు అలా అన్ఫాలో చేశారు? అసలు ఏంటి దీని గురించి మీరు మీ ఏమంటారు? ఇంట్లో గొడవలు ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి కదా. గంట మాట్లాడుకుంటారు, మళ్ళీ గొడవలు ఉంటాయి, గంట కలుస్తారు కదా, కామన్. అలాగే అన్ని దిక్కులా కూడా అన్ని కుటుంబాల్లో ఉంటాయి. ఆయన బావ, ఈయన బామ్మర్ది, ఈయన బావ, ఆయన బామ్మర్ది. అక్కడ అల్లు అర్జున్ గారు నా మేనల్లుడు సూపర్ డూపర్ హిట్ అయిందని ఆయన చెప్పాడు. మాలో కాంపౌండ్ వాల్స్ లేవని ఆయన చెప్పాడు. ఆయన ఏమన్నాడు, నేను ఆల్రెడీ గేమ్ చేంజర్ అనే సినిమాని నేను అనకూడదు. ఆ మాట నేను అనడం తప్పే. కనుక నా మేనల్లుడు నాకు ఏకైక మేనల్లుడు. కనుక నేను డైరెక్ట్గా ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగితే నేను క్షమించండి అని కోరుతున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ అడ్డు తగిలిపోయింది. అంటే మేనల్లుడు ఏకైక మేనల్లుడు అని అన్నారు. అక్కడ ఆయన ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశాడు. అంటే ఆయనకి ఇన్స్టాగ్రామ్ చూడడం ఇష్టం లేదేమో, లేకపోతే అందరం కలిసే ఉంటాం కదా మళ్ళీ ఫాలో చేయడం ఎందుకు అనుకున్నారేమో. ఏమైనా తీసుకోవచ్చు, కానీ ఏది ఏమైనా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి వాళ్ళకి చిన్న కుటుంబంలో ఉన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. లేవు అని చాలా కరెక్ట్గా ఉన్నారని చెప్పడం కాదు, కానీ అవన్నీ చిన్న టీ కప్పులు తుఫాను అన్నీ కలుసుకుంటారు వెళ్ళిపోతుంటారు. ఆ దాంట్లో ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కూడా దయచేసే ఫ్యాన్స్ నేనేమంటానంటే, వాళ్ళందరూ కలుస్తారు విడిపోతుంటారు. ఇప్పుడు అన్ఫాలో చేశారని చెప్పేసి మీరు ట్విట్టర్లో పెట్టి మీరు వార్ చేసుకునే బదులు మళ్ళీ ఫాలో చేసిన తర్వాత మళ్ళీ మీరు అందరూ కలవడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబం కాబట్టి చిన్న ఉంటుంటాయి, ఆ తగాదాలు ఉంటాయి, అన్నీ కలుసుకుంటారు విడిపోతారు. మీరు మాత్రం మీ భార్య మీ పిల్లలు మీరు రేపు ఉదయం ఒకవేళ మీకేమైనా మీరు గొడవలాడుకుంటే రేపు మీ పిల్లలు మీ భార్య బాధపడతారు కదా. అవన్నీ ఆలోచించుకొని మీరు ఫోర్స్గా తీసుకోండి. దయచేసి మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా మీ హీరోని పెంచడం కోసం ప్రయత్నం చేసుకోండి. అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. అన్ని ఫ్యాన్స్ అంతా ఫ్రెండ్లీగా ఉండండి. ఇక్కడ కుటుంబాలన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు లేవు, అందరూ కలిసే ఉంటారు. అన్ని ఫంక్షన్స్కి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వెళ్తుంటారు. దయచేసి ఇక్కడ మీరు ఫ్యాన్స్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ అన్ఫాలో చేశారా ఫాలో చేశారు అంటే ఫాలో చేస్తే మనకు అవార్డులు ఏమి ఇస్తారా, అన్ఫాలో చేస్తే ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు కదా. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు రామ్ చరణ్ గారితో అల్లు అర్జున్ గారు మాట్లాడుకోవట్లేదు మనకేం తెలుసా? తెలియదు కదా. లేకపోతే మళ్ళీ కొట్టుకున్నారని మనకేం తెలుసా? లేదు కదా. ఆయన సినిమాలు ఆయనవి, ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారు. రామ్ చరణ్ గారు ఇండివిజువల్గా ఎదుగుతూ వచ్చాడు. ఫాదరు లైన్ వేసాడు, మేనమామ ప్లాట్ఫామ్ వేసాడు. ఆ ప్లాట్ఫామ్ లో ఇండివిజువల్గా ఎదుక్కుంటూ వస్తుంది అల్లు అర్జున్ గారు. తండ్రి ప్లాట్ఫామ్ వేసిన ఇండివిజువల్ బాటలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఆయన. కనుక తప్పేముంది దాంట్లో? వాళ్ళు ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నప్పుడు ఎవరు తోడున్నారు, తోడు అయిపోయింది. ఇప్పుడు ఇండివిజువల్గా ఎదగాలి, మేము గ్లోబల్ స్టార్ అని ఒకరు, నేషనల్ స్టార్ అని ఒకరు అనుకుంటున్నారు. తప్పేముంది దాంట్లోని? కనుక దాన్ని మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు, అన్నిగా భావించాల్సిన అవసరం. ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ట్రోల్ చేసుకోకుండా దయచేసి సినిమాలాగానే చూడండి. ఇంకో హీరో సినిమాని అందరు హీరోల అభిమానులు సినిమా చూడండి. ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి, ఆ హీరోని ఎంకరేజ్ చేయండి. అలాగే ప్రతి హీరో గారికి వచ్చి కూడా ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.